ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావలి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం 18వసారి కావలి పాతూరులో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రాంగణంలో సైన్స్ క్విజ్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు 26 పాఠశాలకు చెందిన 8, 9, 10వ తరగతుల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మనోహర్ బాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సైన్స్ క్విజ్ జీవ ప్రదాత డాక్టర్ బెజవాడ రవికుమార్ సారథ్యంలో సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. నేడు 18వసారి ఈ క్విజ్ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉన్నాయన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు పాల్గొన్న ఆయా పాఠశాలల విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోటీల ద్వారా విద్యార్థులకు మేధస్సును పెరుగుతుందన్నారు. ఈ క్విజ్ పోటీలు ఇంత విజయవంతంగా జరుగుతున్నందుకు కారణం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల యాజమాన్యం, ఐఎంఏ డాక్టర్లు, అధ్యాపకులు కారణమన్నారు. ఈ పోటీని తిలకించేందుకు వచ్చిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, ప్రజలకు అల్పాహారాలతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారని అన్నారు. అనంతరం పోటీలో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు మెమెంటో ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి గోపీకృష్ణ, ట్రెజరర్ డాక్టర్ పి శివప్రసాద్, సైన్స్ క్విజ్ ఆర్గనైజర్స్ డాక్టర్ కె గంగాధర్ రెడ్డి, డాక్టర్ శ్రీరామ్, డాక్టర్ ఆనంద్, డాక్టర్ నళిని పద్మ, డాక్టర్ శ్రీధర్, పలువురు వైద్యులు, ఉపాధ్యాయులు, మహేష్, శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ టీవీ లుకోదర్, కాకర్ల వెంకయ్య, ఎం మధుసూదన్ రావు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు, సెక్రటరీ గాదిరెడ్డి, హరినాథ్, జేవీబీ జిల్లా నాయకులు పాపిశెట్టి జానకి, రాములు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. x is equal to 4, y is equal to -2. No. Sir, x to 4. X is equals to 4, y is equals to... Same thing. Question number 6, sir. Bhagavinaya. Cancel that question and same thing. Yeah, I have cancelled the question. Same thing, sir. I have cancelled the question. That's why యొక్క అంక మధ్యమము ఎంత? The mean of the cubes of first n natural numbers. మొదటి n డాక్టర్స్ అడ్రస్డ్ పబ్లిక్. డాక్టర్స్ ఈ కాంపిటీషన్ మీద పబ్లిక్ ని అడ్రస్ చేస్తూ చిన్న స్పీచ్ ఒకటి ఇచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావలి శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సైన్స్ క్విజ్ 18వ సంచిక ఈరోజు మన కావలి పట్టణంలోని పాత ఊరులోని చైతన్య జూనియర్ కళాశాల ప్రాంగణంలో అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు సుమారు 26 స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి. 8, 9, 10 తరగతుల విద్యార్థులు అందరూ కూడా వచ్చున్నారు. అదేవిధంగా టీచర్స్, అదే మన వాళ్ళ అధ్యాపకులకు సంబంధించినటువంటి మిత్రులు, స్టూడెంట్స్ ఎంతోమంది కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సైన్స్ క్విజ్ని ప్రారంభించినప్పటి నుంచి కూడాను దినదిన ప్రవర్ధమానంగా అంచెలంచెలుగా దీన్ని మెరుగుపరుస్తూ విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికి తీస్తూ వాళ్ళలోని ప్రతిభని మనం బయటపెట్టేదానికి ఈ క్విజ్ ఎంతో ఉపయోగపడుతుంది. మనకు ఎన్నో క్విజ్లు ఉన్నా కూడాను మన కావలి సైన్స్ క్విజ్ అంటే ఒక ప్రత్యేక. ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అందరం కూడాను కలిసికట్టుగా డాక్టర్లు, అదేవిధంగా ముఖ్యంగా ఈ సైన్స్ క్విజ్ ఇంత విజయవంతం కావడానికి గల కారణం మాకు చైతన్య జూనియర్ కళాశాల అధ్యాపక బృందం, అదేవిధంగా కరస్పాండెంట్స్, వైస్ ప్రిన్సిపాల్, జన విజ్ఞాన వేదిక సంబంధించినటువంటి అందరూ ముఖ్యులందరూ కూడాను, తోట వెంకటేశ్వర్లు గారు, హరినాథ్, జానకిరామ్ గారు, జన విజ్ఞాన వేదిక తరపున వీళ్ళు ఎంతో కృషి చేసి ఇన్ని స్కూల్స్ని ఇక్కడికి రప్పించారు. ఈరోజు చైతన్య కళాశాల ప్రిన్సిపల్ లుకోదర్, కరస్పాండెంట్ మధుసూదన్, వీళ్ళందరూ కూడాను మాకెంతో సహకరించారు. ఈరోజు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికి కూడాను 4 రౌండ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఫిజికల్ సైన్సెస్, బయాలజీ రౌండ్, మ్యాథమెటిక్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ త్రూ ఆడియో విజువల్ రౌండ్. ఈ 4 రౌండ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాము.
వాళ్ళందరికీ కూడాను స్నాక్స్ అండ్ డ్రింక్ అరేంజ్ చేశాము. చూడడానికి వచ్చినటువంటి ఎంకరేజ్ చేయడానికి వచ్చినటువంటి ఆడియన్స్ అందరికీ కూడాను స్నాక్స్ పంచడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ప్రోత్సాహంగా పెన్ సెట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేస్తూ వాళ్ళని ఎంతో ఉత్సాహపరుస్తూ క్విజ్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఇవి కాకుండా ఈరోజు జరగబోయేటటువంటి క్విజ్లో ప్రైజెస్ కూడాను 5 ప్రైజెస్ ఇస్తూ ఉన్నాము. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అన్నిట్లో కూడాను క్యాష్ అవార్డ్స్ ఇస్తున్నాము. 5,116, 2,516, 2,056, 2,000 రూపీస్ అండ్ 1,116 అలా పెడుతూ 500. అదేవిధంగా ఒక 4 కన్సలేషన్స్ కూడాను ఇవ్వబోతున్నాము. సో ఈ క్యాష్ అవార్డు, మెమెంటోస్ అవన్నీ కూడాను స్టూడెంట్స్కి, విజేతలకి అందజేయబోతున్నాము. ఈ సైన్స్ క్విజ్ ఇంత ఆహ్లాదంగా ఆనందంగా జరగడానికి సహకరించినటువంటి చైతన్య కళాశాల అధ్యాపక బృందానికి, జేవీ వాళ్ళకి, ముఖ్యంగా మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడాను ఈరోజు క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం అయితేనేమి, అరేంజ్మెంట్స్ అయితేనే కానీ అన్నీ కూడాను వాళ్ళ దగ్గరుండి చూసుకున్నారు. ముఖ్యంగా మాకు డాక్టర్ నళిని మేడం గారు ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడాను ఇంగ్లీష్ అండ్ తెలుగులో టైప్ చేయడం ఎంతో సమకూర్చి ఆమె ఈ క్వశ్చన్ పేపర్స్ని తయారు చేసి ఈరోజు మా అందరికీ అందజేసింది. అదేవిధంగా మా టీం మెంబర్స్ అందరూ కూడా డాక్టర్ రమేష్, డాక్టర్ ఆనంద్, డాక్టర్ గోపి, డాక్టర్ వెంకటేశ్వర బాబు, డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ గోపి, వీటన్నిటికంటే ముందు ఈ సైన్స్ క్విజ్ యొక్క జీవ ప్రదాత మాకు మెంటార్ డాక్టర్ బి పెద్దవాడ రవికుమార్ గారు, వారి యొక్క ఆశయం సంకల్పంతోనే సైన్స్ క్విజ్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి సుమారు 20 ఏళ్ళు దాటింది. ఆల్మోస్ట్ ఒక 2 సార్లు తప్పితే సైన్స్ క్విజ్ ఎప్పుడు కూడా అంతరాయం కలగలేదు. సో ఈ మంచి అవకాశాన్ని అందుకని విద్యార్థులందరూ కూడా ఇలాగే తమ సహకారాన్ని అందిస్తూ వచ్చే సంచికల్లో కూడాను పార్టిసిపేట్ చేసి సైన్స్ క్విజ్ నిరంతరం కొనసాగేలా కృషి చేస్తారని మనసారా కోరుతూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడాను వందనాలు.